ఫస్ట్ మీద కొట్టు చేసినా చేయలేదమ్మా ఇబ్బంది పడుతున్నారని ఆంచే లేపుకొచ్చి కూర్చున్నాం సార్. మేము ఈడైతే ఎవరికి ఇబ్బంది లేదు, మంత్రికి తెలుస్తుంది. మాకు కావాల్సింది యూరియా సార్. మాకు కొట్టు మాకు కావాల్సింది హుస్నాబాద్ మండల కేంద్రంలో సొసైటీ ముందు రైతులు పొద్దున 3 గంటలకు వచ్చి లైన్లు కట్టి యూరియా వస్తుందని చెప్తే అధికారులు చెప్తే రైతులంతా రావడం జరిగింది. దగ్గర 3-4 వేల మంది రైతులు రావడం జరిగింది. వాళ్ళు 3 గంటల నుంచి 11 గంటల దాకా వెయిట్ చేసి ఈ రైతులు ఇబ్బంది పడి తిండి లేక నిద్ర లేక చెప్పులు పెట్టి కూర్చోవడం జరిగింది. యూరియా లేక ఇక్కడికి వచ్చిన ఏదైతే యూరియా లారీలు ఉన్నాయో వాటిని సొసైటీ వాళ్ళు అక్కడపేటకు పంపడం వలన రైతులకు బాధ అనిపించి కోపానికి వచ్చి రోడ్డు మీద రాస్తారోకో కార్యక్రమం ఒక 3 గంటల సేపు రాస్తారోకో కార్యక్రమం చేయడం జరిగింది. రాస్తారోకో చేస్తే జనానికి ఇబ్బంది అవుతుంది, వాళ్ళు కూడా మన జనమే అని చెప్పి రైతులు మళ్ళీ ఆలోచించి పక్కకు జరిగి క్యాంప్ ఆఫీసులో ధర్నా కార్యక్రమం చేద్దామని చెప్పి రైతులు ఆలోచించి క్యాంప్ ఆఫీస్కి రావడం జరిగింది. క్యాంప్ ఆఫీస్ ముంగట దాదాపుగా గంట సేపు బెటాయిస్తే కూడా ఎవరు రాలేదు. తర్వాత ఎంఆర్ఓ గారు, సిఐ గారు, ఏసీపీ గారు వచ్చి ఈరోజు మట్టుకు కూపన్లు ఇస్తాము ఇప్పుడు వచ్చే లోడుకు, తర్వాత వస్తాయని చెప్తున్నారు. కానీ తర్వాత కూడా రాకపోతే చాలా ఇబ్బందులు అవుతాయి. రైతులు ఇప్పటికే చాలా లాస్ అయ్యారు. దాదాపుగా నెల 15 రోజులు లాస్ట్కు నాటేసిన వాళ్ళు కూడా నెల రోజులు అయింది ఇప్పటికీ నాటేసి. వాళ్ళు యూరియా చల్లకపోతే మన భూములలో గ్రోతింగ్ రాదు, ఈల్డ్ రాదు, వాళ్ళు పెట్టిన పెట్టుబడి వేస్ట్ అవుతుంది. కాబట్టి వెంటనే మంత్రి గారు నీ క్యాంప్ ఆఫీస్ కూడా కూర్చున్నాకనన్నా కొద్దిగా ఆలోచించి యూరియా వెంబడే తీసుకురా, లేని పక్షంలో ఇంకా క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేసి ఇబ్బందుల పాలు చేయడం అవుతుంది. రైతులను ఇబ్బంది చేస్తే రేపు నిన్ను కూడా ఇబ్బంది పాలు చేస్తారు. దయచేసి గ్రహించాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే యూరియా తిప్పలు వస్తాయి, లేకపోతే యూరియా తిప్పలు రావు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళుంటే ఒక్క రోజు కూడా ఒక్క రైతు యూరియా రాలేదని చెప్పి అన్న రోజులు లేవు. వారికే మనం ఊర్లలోకి పంపించి ఇంటి దగ్గరనే ఇచ్చిన పరిస్థితులు ఉండే. మరి ఆ పరిస్థితులు ఇప్పుడు ఎందుకు లేవు? ఎందుకు తెప్పలేకపోతుంది ప్రభుత్వం? పక్క రాష్ట్రాలకు అమ్ముకున్నారా? కర్ణాటక అమ్ముకున్నావా? నీ పక్కకున్నా, లేకపోతే మహారాష్ట్రకు అమ్ముకున్నావా? ఎందుకు మన కోట మనకు ఎందుకు వస్తలేదు? ఏమంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తలేదని ఒక నేపం పెడతారు. అన్ని స్టేట్లకు ఎందుకు ఇస్తుంది, మన స్టేట్కి ఎందుకు ఇవ్వదు?
మరి నువ్వు ఏం చేస్తున్నావు? సీఎంగా ఉండి ఏం చేస్తారు? మీరు మంత్రులుగా ఉండి ఏం చేస్తారు? ఎందుకు రాలేకపోతుంది హుస్నాబాద్ కానీ, హుస్నాబాద్ కాన్స్టిట్యూన్సీ కానీ, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కాడ ఇవే ధర్నాలు, ప్రతి కాడ ఇదే రైతు ఇబ్బందులు. మరి రైతును వ్యవసాయం చేసుకోమంటున్నావా, ఆవుల పాలు విండుకోమంటున్నావా, లేకపోతే నీ ఆఫీస్ చుట్టూ, లేకపోతే ఇక్కడ హుస్నాబాద్లో రోడ్లెంబడో ధర్నాలు చేయమంటున్నావా? ఈ రైతును రైతులాగా బతకనిచ్చే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం. ఇప్పటికైనా వెంటనే రైతులకు యూరియా తెప్పియాలి, లేని పక్షంలో మీ క్యాంప్ ఆఫీసు ముట్టడించి మిమ్మల్ని ఊర్లో కూడా తిరగకుండా నిర్బంధిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.